టు అదర్ వీడియోస్. ఈరోజు అయితే మనం మళ్ళీ అనేది ఫ్రీ ఫైర్ లీక్స్ అండ్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అన్నమాట. సో మనకు నెక్స్ట్ గోల్డెన్ రాయల్ అయితే తొందరలోనే రాబోతుంది కదా. సో మరి నెక్స్ట్ ఏం బండిల్ రాబోతుందో ఈరోజు వీడియోలో అనేది చూసేద్దాం అన్నమాట. ఇంకా న్యూ ఈవో బండిల్ కి సంబంధించిన రింగ్ ఈవెంట్ కూడా రాబోతుంది. ఇంకా ఫిబ్రవరి మంత్ బోయా పాస్ ఫుల్ రివ్యూ అయితే ఈరోజు వీడియోలో అనేది చేసేద్దాం అన్నమాట. ఇంకా కుప్పలు అప్కమింగ్ ఈవెంట్స్ గురించి కూడా ఈరోజు వీడియోలోనైతే మాట్లాడుకుందాం అన్నమాట. సో మరి ఇంకా లేట్ చేయకుండానైతే వీడియోనైతే స్టార్ట్ అనేది చేసేద్దామా. ఫస్ట్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే ఫిబ్రవరి మంత్ బూయా పాస్ ఫుల్ రివ్యూ గురించి అన్నమాట. సో దీనికోసం అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నట్టున్నారు కదా. సో ఫైనలీ ఇప్పుడు అనేది దీని ఫుల్ రివ్యూ అయితే చేసేద్దాం అనమాట. సో దీంట్లో ఫస్ట్ రివార్డ్ వచ్చేస్తే మనకు యాజ్ యూజువల్లీ ఒక ఫిమేల్ బండిల్ అయితే చూడడానికైతే లభిస్తుంది కదా. సో ఫిమేల్ బండిల్ లుక్ వచ్చేసి మనకైతే ఇలానైతే చూడడానికైతే లభిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకైతే రోబోటిక్ టైప్లో వేసిండు. కొద్దిగా వచ్చేసి దీని ముఖం చూస్తుంటే అలానే అవుపిస్తుంది అనమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఒక MI2B గన్ స్కిన్ కూడా అయితే చూడడానికైతే లభిస్తుంది. ఇంకా దాని తర్వాత లెవెల్ 10లో వచ్చేస్తే మనకు ఫ్రీగా ఇవ్వబోతున్న ఒక లూట్ బాక్స్ స్కిన్ అయితే ఉందన్నమాట. సో ఇది కూడా చూడడానికైతే చాలా బాగుంది, ఎందుకంటే ఫ్రీగా అయితే ఇవ్వబోతుండే కదా. ఇంకా లెవెల్ 20లో వచ్చేసి ఒక బ్యానర్ అయితే ఫ్రీగా అనేది ఇస్తుండే అనమాట. ఇంకా దాని తర్వాత పికప్ ట్రక్ స్కిన్ కూడా అయితే ఈ బూయా పాస్ అయితే చూడడానికైతే లభిస్తుంది. ఇంకా దాని తర్వాత లెవెల్ 30లో వచ్చేస్తే మనకైతే ఒక లూట్ బాక్స్ స్కిన్ అయితే చూడడానికైతే లభిస్తుంది అనమాట. దీంట్లో ఏకంగా ఒక మ్యాప్ అయితే చూడడానికైతే లభిస్తుంది. ఇంకా దాని తర్వాత వచ్చేస్తే మనకు లెవెల్ 40లోనైతే ఒక అట్టపెట్టెల లూట్ బాక్స్ స్కిన్ అయితే ఉందన్నమాట. లూట్ బాక్స్ కాదు, స్కేట్ బోర్డ్ స్కిన్ అయితే ఉందన్నమాట. ఇంకా దాని తర్వాత వచ్చేస్తే లెవెల్ 50లో మనకు పర్మనెంట్ MI2B గన్ స్కిన్ అయితే దొరుకుతుందన్నమాట. ఇంకా దాని తర్వాత అవుతారు కూడా మనకైతే ఫ్రీగా అయితే ఇవ్వబోతుండే. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఒక లెజెండరీ పరాంగ్ స్కిన్ అయితే చూడడానికైతే లభిస్తుంది అనమాట. ఇంకా ఈ పరాంగ్ స్కిన్ తర్వాత వచ్చేసి లెవెల్ 70లో వచ్చేసి మనకు కొద్దిగా న్యూ టైప్లోనైతే ఒక బ్యాక్ పై స్కిన్ అయితే తయారు చేసింది అనమాట మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకైతే లెవెల్ 80లో వచ్చేసి ఒక ఫ్రీ గ్రైనేడ్ స్కిన్ అయితే చూడడానికైతే లభిస్తుంది అనమాట. సో ఇది పేలుతుంటే ఒక పెట్టనైతే వస్తుంది, అది తెరుచుకుంటుంది అనమాట. ఇంకా దాని తర్వాత లెవెల్ 90లో వచ్చేసి ఒక మంచి గ్లూవల్ స్కిన్ అయితే చూడడానికైతే లభిస్తుంది. ఇంకా లెవెల్ 100లో వచ్చేస్తే ఈ ఫిబ్రవరి మంత్లో మెయిన్ రివార్డ్ వచ్చేసి మేల్ బండిల్ అనమాట. సో ఇది కూడా చూడడానికైతే యాజ్ ఇట్ ఈస్ ఫీమేల్ బండిల్ లెక్కనే ఉందన్నమాట. వీని మోకము వీని బండిల్ ఓవరాల్ మంచిగా ఉంది బండిల్ వచ్చేసి. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఈ ఫిబ్రవరి మంత్ బోయా పాస్ వచ్చేసి తీసుకోవచ్చు అనమాట. నాకైతే అంత ఓపీ అని అయితే అనిపించలేదు, జస్ట్ అలా కలెక్షన్లో పెట్టుకోవడానికైతే పనికి వస్తుంది. బట్ 300 డైమండ్లు అయితే పెట్టకుండా అయితే నేనైతే చెప్తా ఈ ఫిబ్రవరి మంత్ బూయా పాస్ కోసం వచ్చేసి. ఓకేనా. సో మరి ఇంకా లేట్ చేయకుండానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోమా. సో ఇప్పుడు మాట్లాడితే వింటర్ ల్యాండ్ ఈవో బండిల్ గురించి అనమాట. సో ఇక్కడ దానికి సంబంధించిన రింగ్ ఈవెంట్ కూడా అయితే చూడొచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకైతే ఓరా షేడ్ బండిల్ అయితే చూడడానికైతే లభిస్తుంది అనమాట. ఇది ఒక న్యూ ఈవో బండిల్ మనకైతే రాబోతుంది అనమాట. మరి దీని కన్ఫర్మ్ డేట్ అయితే కావాలన్నా, దీని కన్ఫర్మ్ డేట్ కోసమే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నట్టున్నారు కదా. ఫస్ట్ అయితే మనం వచ్చేసి ప్రాపర్గా ఈ బండిల్ రివ్యూ చూసేద్దాం, అలానే రింగ్ ఈవెంట్ రివ్యూ అనేది చూసేద్దాం. దాని తర్వాత నిమ్మలంగా దీని కన్ఫర్మ్ డేట్ ఇస్తలేని. సో ఓవరాల్గా ఈ బండిల్ అయితే చూడడానికి మనకైతే నెక్స్ట్ లెవెల్లో తయారు చేసిన మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఇంకా దీంట్లో డువో ఇమోట్ కూడా అయితే చూడడానికి అయితే లభిస్తుంది ఈ ఓరా షేడ్ బండిల్లో వచ్చేసి. ఇంకా ఈ ఓరా షేడ్ బండిల్ తర్వాత మనకు వచ్చేసి ఒక బైక్ స్కిన్, గ్లూవల్ స్కిన్. ఈ గ్లూవల్ స్కిన్ అయితే చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్లో తయారు చేసిండు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఏకంగా ఈ గ్లూవల్ స్కిన్కి వెళ్ళి మనకైతే ఫాక్స్ అయితే బయటకు వస్తానట్టు అయితే ఉంది. ఇంకా ఈ మోటార్ బైక్లో కూడా మనకు వచ్చేసి చాలా అనిమేషన్ అయితే యాడ్ చేసి పెట్టిండనమాట. అందుకనే రింగ్ ఈవెంట్లోనే అయితే ఇస్తుండు. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఒక లెజెండరీ కటానా స్కిన్ కూడా అయితే చూడడానికైతే లభిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ 4 రివార్డ్స్ అయితే రింగ్ ఈవెంట్లోనైతే రాబోతున్నాయి అనమాట. ఇంకా దీంట్లో ఆరా టోకన్ అయితే యూజ్ అయితే కాబోతుంది అనమాట. ఇంకా ఈ రింగ్ ఈవెంట్ వచ్చేస్తే మనకి
మనకైతే ఇదే మంత్లోనైతే రాబోతుందన్నమాట. మేబీ ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే మన గేమ్లోకి అయితే రావచ్చు ఈ రింగ్ ఈవెంట్ వచ్చేసి. సో అఫీషియల్ బ్యానర్ రానియండి, ఈ మంత్లో ఎప్పుడు వస్తుందో కూడా అఫీషియల్ బ్యానర్ వచ్చిన తర్వాత చెప్పేస్తా, ఓకేనా. ఇంకా అలానే మీ ఐడిలో కూడా వచ్చేసి పక్కానైతే ఇవోగన్స్ అయితే ఉంటాయి కదా. సో వాటిని అప్గ్రేడ్ చేసుకోదందుకైనా మ్యాక్స్ చేసుకోదందుకు ఇవోగన్స్ టోకన్స్ అయితే కొందామని చూస్తున్నారా? అయితే మీరు బిందాస్గా మా వాట్సాప్ గ్రూప్లోనైతే జాయిన్ అయితే కావచ్చు అనమాట. ఇక్కడికి వెళ్ళి మీకైతే ఆల్ ఇవోగన్స్ టోకన్స్ అయితే చూడడానికైతే లభిస్తే వాటిని మా వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి మీరైతే చాలా ఈజీగా బాయ్ కూడా చేసుకోగలుగుతారనమాట. ఇది అయితే 100% రియల్ అండ్ సేఫ్ ప్రాసెస్. ఇంకా అలానే జస్ట్ 49 రూపీస్లోనే మీరైతే యూట్యూబ్ ప్రీమియం కూడా అయితే బాయ్ అనేది చేసుకోగలుగుతారనమాట. సో మరి లేట్ చేయకండి, మా వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేస్తే కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్స్లోనైతే దొరికిస్తుంది అనమాట. వెళ్ళి మరి ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి మా వాట్సాప్ గ్రూప్ని వచ్చేసి. సో మరి ఇంకా లేట్ చేయకుంటేనైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోమా. సో ఇప్పుడు మాట్లాడితే పుష్ప కొలాబరేషన్కి సంబంధించిన ఒక న్యూ ఫెడెడ్ వీల్ ఈవెంట్ గురించి అనమాట. సో దీంట్లో వచ్చేస్తే పుష్ప మూవీకి సంబంధించిన నీ తగ్గేదల్లే ఇమోట్ అయితే ఉంటుంది కదా. సో ఆ ఇమోట్ని మన గెరీనా బాబు అయితే ఎగ్జాక్ట్ మన గేమ్లోనైతే దింపబోతుండనమాట. ఇంకా గడ్డం నిమురుతా అంటే మనకి వచ్చేసి హిందీలో జుకేగా నయా అని అయితే అంటాడు కదా. సో అలాంటి డైలాగ్ కూడా అయితే రాబోతుందన్నమాట. సో ఓవరాల్గా ఇమోట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇమోట్ కనుక మీరు పక్కా తీయాలనుకుంటే ఒక 1200 డైమండ్స్ అయితే సేవ్ అనేది చేసి పెట్టుకోండి అనమాట. ఇంకా ఈ ఇమోట్ వచ్చేస్తే మన గేమ్లోకి అయితే 9వ తారీఖు అయితే రాబోతుందన్నమాట. అంటే ఎల్లుండే మన గేమ్లోకి అయితే రాబోతుందన్నమాట. నేనైతే కొద్దిగా లేట్ అయితే అయిపోయింది ఈ ఫెడెడ్ వీల్ ఈవెంట్ కవర్ చేసే వరకు, ఎందుకంటే అన్ని ఈవెంట్స్ అయితే రోజు వీడియోలో కవర్ చేస్తున్నా కదా. సో ఇది కొద్దిగా లేట్ అయితే అయిపోయింది, ఏమనుకోకండి. సో మరి ఇంకా లేట్ చేయకుండానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అని తెలిపోమా. సో ఇప్పుడు మాట్లాడితే 2025 ఇయర్ స్పెషల్ మనకైతే న్యూ ఫ్రీ రివార్డ్స్ అయితే దొరకబోతున్నాయి అనమాట. సో 6 సార్ల సిఎస్లో హీరోకి పోయినందుకు, బిఆర్ ర్యాంకులో హీరోకి పోయినందుకు మనకైతే మళ్ళీ 4 రివార్డ్స్ అయితే ఫ్రీగానైతే ఇవ్వబోతుండే అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఇమోట్ అయితే ఫ్రీగా అనేది ఇవ్వబోతుండే అనమాట. ఇంకా ఇమోట్లో వచ్చేసి అంత ఏమైతే లేదు, డబ్బా ఇమోట్ అయితే ఫ్రీగా అనేది ఇస్తుండు. ఇంకా దాని తర్వాత వచ్చేస్తే మనకైతే ఒక లెజెండరీ పారాషూట్ స్కిన్ అయితే ఫ్రీగా అనేది ఇవ్వబోతుండే అనమాట. సో ఇదైతే చూడడానికి చాలా అంటే చాలా బాగా తయారు చేసి పెట్టిండు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఇంకా ఈ పారాషూట్ స్కిన్ తర్వాత మనకు వచ్చేసి M4A1 గన్ స్కిన్ అయితే చూడడానికి అయితే లభిస్తుంది. దీని యాట్రిబ్యూట్స్ గురించి మాట్లాడుకుంటే డబుల్ యాక్యురసీ, సింగిల్ మ్యాగజైన్ మైనస్ అయితే లేదు, మ్యాగజైన్ ఉందా, సింగిల్ మ్యాగజైన్ మైనస్ అయితే ఉంది. ఇంకా సింగిల్ ఆర్మర్ పెయిటేషన్ అయితే ప్లస్ అయితే ఉంది. ఇంకా దాని తర్వాత వచ్చేస్తే మనకైతే ఒక లెజెండరీ ఐకన్ అయితే ఇవ్వబోతుండనమాట 2025 ఇయర్ స్పెషల్ వచ్చేసి. సో ఇవన్నీ ఫ్రీ రివార్డ్స్ మనకైతే January 31 నాడైతే మన గేమ్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట. ఇంకా మరి లేట్ చేయకుండానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి తెలిపోమా. సో ఇప్పుడు మాట్లాడితే మన వింటర్లాండ్ ఈవెంట్ స్పెషల్ అయితే ఒక న్యూ ట్రైలర్ అనేది దింపిండనమాట మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఆ ట్రైలర్ని అయితే ఒకసారి చూసేయండి. సో మరి ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ చేసేస్తే పుల్లనమాట. మరి ఇంకా లేట్ చేయకుండానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి తెలిపోమా. సో ఇప్పుడు మాట్లాడుతూ ఒక న్యూ టాప్ అప్ ఈవెంట్ గురించి అనమాట. సో దీంట్లో మనకు వచ్చేసి ఒక బ్యాక్ ప్యాక్ స్కిన్ అనేది ఇవ్వబోతుండనమాట. సో ఇది మరీ లెజెండరీ బ్యాక్ ప్యాక్ స్కిన్ అనమాట. దీంట్లో యానిమేషన్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్లో యాడ్ చేసి పెట్టింది మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఇంకా ఈ టాప్ అప్ ఈవెంట్లో మనకు వచ్చేసి మిగతా రివార్డ్స్ అయితే ఏం కన్ఫర్మ్ అనేది చేయలేదన్నమాట మన గెరీనా బాబాయ్
వచ్చేసి యాక్చువల్గా ఈ టాప్అప్ ఈవెంట్ కూడా అయితే 100% అయితే కన్ఫర్మ్ కాలేదన్నమాట. డేటా మైనర్ నుంచి రివ్యూ వచ్చింది కాబట్టి చూపిస్తున్నా. మరి ఇలాంటి టాప్అప్ ఈవెంట్ వింటర్లాండ్ ఈవెంట్ స్పెషల్గా కూడా రావచ్చు. మరి వెయిట్ చేస్తుండండి, అఫీషియల్ బ్యానర్ వచ్చుడుతో అఫీషియల్ టాప్అప్ ఈవెంట్ కూడా రివ్యూ అయితే చేసేస్తా. ఓకేనా? సో మరి ఇంకా లేట్ చేయకుండానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోమ్మా. సో ఫైనల్ ఇప్పుడు అనేది మాట్లాడుకుందామా నెక్స్ట్ గోల్డెన్ రాయల్ బండిల్ గురించి వచ్చేసి. ఇక్కడ ఒక బండిల్ అయితే చూస్తున్నారు కదా, మేల్ బండిల్ వచ్చేసి. సో ఇదే మనకు నెక్స్ట్ రాబోతున్న మేల్ బండిల్ అన్నమాట. ఇదైతే 99.99% అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట. జస్ట్ 1% అయితే మిగిలైతే అయిపోయింది. ఎందుకంటే మన గరీనా బాబాయ్ గురించి తెలిసిందే కదా, బండిలు రాబోతున్న 5 నిమిషాలలో మన గరీనా బాబాయ్ అయితే బండిల్ చేంజ్ చేసి ఏదో ఒక పడబడ్డ బండిల్ కూడా వేయచ్చు అనమాట. సో అందుకని 1% అయితే నేను కన్ఫర్మ్ అని వచ్చేస్తాను. ఇంకో 2-3 రోజులలోనే అఫీషియల్ బ్యానర్ అయితే వస్తుంది అనమాట. అప్పుడు గిట్లా తెలుస్తుంది మనకు నెక్స్ట్ గోల్డెన్ రాయల్ ఏం బండిల్ 100% కన్ఫర్మ్గా రాబోతుందని అయితే. ప్రస్తుతానికి ఈ బండిలే మనకు నెక్స్ట్ గోల్డెన్ రాయల్ రాబోతుందని అయితే లీక్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఓకేనా? సో మరి ఇంకా ఈరోజు వీడియోకి వచ్చేసి నెక్స్ట్ గోల్డెన్ రాయల్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ చెప్పేసినాయి కదా. మరి ఇంకా ఈ వీడియో నచ్చిండే మాత్రమే లైక్ అయితే కొట్టండి. అలానే మన ఛానల్కి కొత్త సబ్స్క్రైబ్ అనేది చేసేయండి అన్న. ఇంకా వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్స్లో దొరికేస్తుంది. వెళ్ళి మరి ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి మా వాట్సాప్ గ్రూప్లో వచ్చేసి. సో మళ్ళీ మంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుంటే ఇంటిల్ దెన్ టాటా బై బై.